హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ పూర్ణం బూరెలు లేదా పూర్ణాలు. ఉగాది పండుగ రోజున స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే ఈ పూర్ణాలను పిండి రుబ్బే పని లేకుండా గోధుమ పిండితో హెల్దీగా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా పూర్ణాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పూర్ణాల ప్రిపరేషన్ కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి శనగపప్పును వేసుకోండి. శనగపప్పు వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న శనగపప్పును పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న శనగపప్పులోనికి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి 1 గంట పాటు పక్కన పెట్టండి. శనగపప్పుని పూర్ణాలను ప్రిపేర్ చేసే 1 గంట ముందుగా నానబెట్టి తీసుకున్నారంటే చక్కగా ఉడుకుతుంది. లేదంటే పప్పు ఉడకడానికి ఎక్కువగా టైం పడుతుంది. కాబట్టి పూర్ణాలను ప్రిపేర్ చేసే ముందుగా 1 గంట పాటు పప్పుని నానబెట్టుకొని తీసుకోండి. శనగపప్పు చక్కగా నానిన తర్వాత పప్పు చక్కగా నానిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా శనగపప్పును చేతిలోకి తీసుకొని వేలితో కాస్త ప్రెస్ చేశారంటే పప్పు ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా అయితే పప్పు పర్ఫెక్ట్గా నానినట్టు. తర్వాత పప్పుని ఉడికించడం కోసం కుక్కర్ను తీసుకోండి. ముందుగా నానబెట్టిన శనగపప్పును వాటర్తో సహా వేసేయండి. మీరు నార్మల్ బౌల్లోనైనా పప్పుని ఉడికించుకొని తీసుకోవచ్చు. తక్కువ టైంలో పప్పు చక్కగా ఉడికిపోవాలంటే ఇలా కుక్కర్ బౌల్లో వేసుకొని 1 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పప్పు చక్కగా ఉడికేలోగా పప్పు క్వాంటిటీకి సరిపడా అంటే 500 గ్రామ్స్ వరకు పప్పును తీసుకున్నాము కాబట్టి 500 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బెల్లాన్ని చిన్న ముక్కలుగా కానీ మీడియం సైజు ముక్కలుగా కానీ సన్నని తురుములా కానీ చాకుతో కట్ చేసి తీసుకోండి. బెల్లాన్ని ఇలా సమానంగా తీసుకుంటేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే కాస్త బెల్లాన్ని తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. బెల్లాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత పిండి కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి 500 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి సగం గోధుమ పిండిని సగం మైదా పిండిని కూడా తీసుకోవచ్చు, లేదా అచ్చంగా మైదా పిండినైనా తీసుకోవచ్చు. నేను హెల్తీగా పూర్ణాలను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న గోధుమ పిండిలోనికి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, కొద్దిగా వాటర్ని వేసుకొని విస్కర్తో పిండి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి. మీకు విస్కర్ అందుబాటులో లేనట్టయితే స్పూన్తోనైనా పిండిని కలుపుకోవచ్చు. ఇలా పిండిని ఎక్కడా ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకున్న తర్వాత పిండి థిక్నెస్ను చెక్ చేసుకోండి. పిండి మరీ గట్టిగా అనిపించినా కొద్దిగా వాటర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పూర్ణాలను వేయడానికి పిండి మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ స్టిక్కీగా కాకుండా మీడియం సైజ్గా, అంటే మనం బోండాలని ప్రిపేర్ చేయడం కోసం పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. పిండి ఇలా చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. ఈలోగా పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికిన కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత బౌల్పై మూతను తీసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా కాస్త పప్పుని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేశారంటే మెత్తగా అయిపోవాలి. ఇలా రెడీ అయితే పప్పు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. తర్వాత పూర్ణం ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని ఉడికించిన పప్పును
బౌల్లోనికి వాటర్తో సహా వేసేయండి. పప్పును వేసుకున్న తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్న బెల్లం తరుగును కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. బెల్లం పూర్తిగా కరిగి వాటర్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో పప్పును గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. పప్పును ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటేనే బెల్లం ముక్కలు పూర్తిగా కరిగి పప్పు కూడా కాస్త మెత్తపడి మిశ్రమం అంతా చక్కగా రెడీ అవుతుంది. పూర్ణం మిశ్రమం చక్కగా రెడీ అయింది అని తెలుసుకోవడానికి బెల్లం రసం అంతా పప్పు చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఇలా బౌల్ అడుగు భాగం కనబడుతూ ఉంటుంది. ఇలా మిశ్రమం అంతా చిక్కబడిన తర్వాత పూర్ణం మంచి ఫ్లేవర్ కోసం 4 నుంచి 5 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలను వేసుకొని పూర్ణం మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పప్పు మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పూర్ణం మిశ్రమం మాత్రం తప్పనిసరిగా వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా చూసుకోండి. ఇలా అయితేనే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. పప్పులో వాటర్ ఎక్కువగా అయి ఏమాత్రం లూజుగా అయినా పూర్ణం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కానీ కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ ఉండలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన పూర్ణం మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇదే విధంగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం మిశ్రమం మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని ప్లేట్లోకి పెట్టేసేయండి. పూర్ణాలను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేయండి. తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పూర్ణం బూరెలను 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా చుట్టి పెట్టుకున్న బాల్స్ని పిండి మిశ్రమంలోనికి వేసుకొని తర్వాత ఒక చిన్న స్పూన్ను తీసుకొని పిండి మొత్తం బాల్స్కి అప్లై అయ్యేలా టర్న్ చేసుకొని ఇలా అయినా పూర్ణాలను వేసుకోవచ్చు. లేదా రెండవ పద్ధతిలో ఇలా బాల్ని పిండి మొత్తం అప్లై అయ్యేలా చేతితో టర్న్ చేసుకొని అయినా పూర్ణాలను ఆయిల్లోనికి వేసుకోవచ్చు. నేను చూపించిన 2 రకాల పద్ధతులలో మీకు నచ్చిన పద్ధతిలో హీట్గా ఉన్న ఆయిల్లోనికి పూర్ణాలను ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. అయితే పూర్ణాలను ఆయిల్లో వేయగానే కలపకుండా అలాగే 2 నుంచి 3 నిమిషాల వరకు వదిలేయండి. ఇలా వదిలేయడం ద్వారా పూర్ణం పగలకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన పూర్ణాలను 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా బౌల్లోనికి తీసుకోండి. ఇదే విధంగా మిగిలి ఉన్న బాల్స్ అన్నింటినీ పిండిలో వేసి అన్ని వైపులా పిండి అంటుకునేలా స్పూన్తో గాని చేత్తో గాని టర్న్ చేసుకుంటూ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా బౌల్లోనికి తీసుకోండి. సింపుల్గా టేస్టీగా పూర్ణాలు రెడీ. పక్కా కొలతలతో సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా పూర్ణం బూరెలు లేదా పూర్ణాలను ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉగాది పండుగ రోజున మీరు కూడా తప్పకుండా ఈ పూర్ణాలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.